దేశంలో ఎక్కడా జరగని విధంగా తుంగభద్ర జలాశయంలో గేటు అమర్చేందుకు ఒక సాహసోపేతమైన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం ఆర్&బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయని అన్నారు. 30,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలో అదే నీటి మీద పనులు చేయడం అన్నది చాలా రిస్క్తో కూడుకున్న విషయమన్నారు. ఇప్పటికే జిందాల్ నుంచి 2 క్రేన్లు రప్పిస్తున్నామని 3 కంపెనీలు 3 అంచెల్లో గేట్లు అమర్చే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. రేపటికి తొలి దశలో గేట్ ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పారు. తుంగభద్రలో గేట్ కొట్టుకుపోయిన సమయం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని వివరించారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని, తహసీల్దార్తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటారన్నారు. అందుకే వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. తుంగభద్ర డ్యాము 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత నిన్నటి నుంచి కార్యక్రమాలను ముమ్మరు చేయడం జరిగింది. గేట్లకు ప్రత్యామ్నాయంగా ఏవైతే మనం చిన్న చిన్న గేట్లని ఒక్కొక్కటిగా దించాలని అనుకున్నామో అవి 3 కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఆ 3 కంపెనీలు కూడా దాదాపు వర్క్ని శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నాయి. రేపు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ మనకి ఫస్ట్ గేటు డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే అంత లోపల చేయాల్సినటువంటి పనులని అక్కడ దిగి పని చేసుకోవడానికి అది అంటే పారే నీళ్లలో మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కింద ఎటువంటి బేసు లేదు, అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. జిందాల్ కంపెనీ వాళ్ళని అడిగినందుకు జిందాల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 క్రేన్స్ని మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్రేన్లో నిలబడే వాళ్ళు అక్కడ వెల్డింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. నేను చెప్పినట్టుగానే భారతదేశంలోనే ఇదొక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది అధికారులు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి తుంగభద్ర బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఒకవైపు 30,000 క్యూసెక్కుల నీళ్లు పోతూ ఉన్న తరుణంలో దాని మీద నిలబడి ఎటువంటి ఆధారాలు లేకుండా దాని మీద ఆ నీటి మీద క్రేన్ల మీద నిలబడి అక్కడ గేట్లను వెల్డింగ్ చేసుకుని ఆ పారే నీటి మీదనే వాటిని దించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా కూడా మనకు ఆ గేట్లు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్రేన్లు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు ఈరోజు ఉదయాన్నే అక్కడ పూజ చేసి అధికారులు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో తప్పకుండా ఇదొక ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది ఆశిద్దాం. భారతదేశంలో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి రాలేదు. నెలలు తీసుకునేటువంటి గేట్ల తయారీని రోజుల్లోకి గంటల్లోకి కుదించాం. మనం ఎక్కువ టీమ్స్ని పెట్టి పెద్ద సంస్థలను ఇన్వాల్వ్ చేసి గంటల్లోకి దించాం. ఇట్లాంటి సంఘటన దేశంలో ఎక్కడా కూడా జరగలేదు. 10 లారీల్ని అడ్డుగా పెట్టినా కూడా 1 సెకండ్లో తోసేసేటువంటి నీళ్ళు వేగం ఉంది అక్కడ. అట్లాంటి దగ్గర మనుషులు క్రేన్ల మీద నిలబడి చేయడానికి వాళ్ళు కూడా వచ్చారు, ముందుకు వచ్చారు. మాకు 2 రోజుల నుంచి ఆ పని చేయగలిగినటువంటి నిపుణులు దొరకలేదు. దొరికినా అక్కడ చేయడానికి చాలామంది భయపడ్డారు. ఇప్పుడు దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు మేము చేస్తామని ముందుకు వచ్చారు. సో ఆ క్రేన్లను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని నమ్ముతాం. ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా అర్జీలు వస్తూ ఉన్నాయో. మ్యాక్సిమం ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నింటినీ పరిష్కారం చేయటం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు గ్రామాల వారీగా ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రతి గ్రామంలోకి ఎంఆర్ఓలు వస్తారు, సంబంధిత అధికారులు వస్తారు. అక్కడే మీ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో అనేక మంది మా భూములు కబ్జాకు గురయ్యాయి, మమ్మల్ని బెదిరించారు, మా భూముల్ని ఆక్రమించారు అనేటువంటి కంప్లైంట్లు విపరీతంగా వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ భూమికి సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే కూడా సదస్సుల్లో మీరు అర్జీలు ఇచ్చుకోండి. ప్రభుత్వం వాటిని సాధ్యమైనంత తొందరలోనే పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుందని తెలియదు.